హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. కోల్కతాలో ట్రైనీ డాక్టర్కి సంబంధించి చాలా విషయాలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. ఒక్కొక్క విషయం తెలుసుకుంటుంటే ప్రతి ఒక్కరు కూడా నిజమా అన్నట్టుగా ఉంది. అంటే అందులో కొంతమంది పోలీసులు ఇది కాదు, అవి జస్ట్ రూమర్సే ఇట్లా స్ప్రెడ్ అవుతుంది అని అంటున్నారు. మరి నిజానికి దీంట్లో ఏం వాస్తవాలు, అసలు ఎంతవరకు నిజం ఉంది, అసలు విషయాలు ఏం జరిగింది, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిటీస్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే. ఫస్ట్ ఈ కోల్కతా ట్రైనీ డాక్టర్ వినగానే చాలా బాధాకరమైన విషయం. అయితే రీసెంట్గా కొన్ని మీడియా సంస్థలు కానీ వార్తా కథనాలు కానీ కూడా రకరకాలుగా చెప్తా ఉన్నారు. అసలు జరిగింది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి అన్నట్టుగా పోలీసులు కూడా దీన్ని కొట్టిపారేయండి అని అంటున్నారు. ఆ సామూహిక అత్యాచారం కాదు, ఇది కేవలం జస్ట్ అపోహ మాత్రమే. వాళ్ళ తల్లిదండ్రులు అలా పెట్టారు కేసు తప్ప అందులో వాస్తవం లేదని అన్నారు. మరొకటి ఆవిడ శరీరంలో 150 మిల్లీగ్రాముల వైరం ఉంది, అది కూడా తప్పు అని అంటున్నారు. బట్ అసలు నిజానికి ఏం జరిగిందంటారు ఈ కేసులో? అసలు అంటే ఈ వార్తలాగా బయటికి రాకుండా ఎవరికి వాళ్ళు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వంటకాలు తయారు చేసి ప్రపంచం మీదకు వదిలేస్తున్నారు. ఇది మొదట్లో ఇలా జరగలేదు. అసలు ఇలా జరగడానికి కూడా కొంత మమతా బెనర్జీయే కారణం. ఆమె ప్రోయాక్టివ్గా తెలిసిన వెంటనే ఆవిడ స్పందించాల్సిన పద్ధతిలో ఆవిడ స్పందించినట్లయితే ఇలాంటివన్నీ ఈ స్టోరీస్ అన్నీ బయటకు వచ్చాయి కాదు. అయితే మమతా బెనర్జీ దీన్ని అసలు బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియకోకుండా ఏదన్నా మేనేజ్ చేద్దామని కానీ, లేకపోతే అసలు ఆవిడే రోడ్డు మీదకి వచ్చి గలాబా చేసేసి దీన్ని కొంచెం దాని తీవ్రతను తగ్గిద్దామని కానీ ఏదేదో ఆమె స్ట్రాటజీలో ఆమె ఉన్నట్లున్నారు. కానీ బీజేపీ దీన్ని బాగా రాజకీయ అవకాశంగా వాడుకోవాలని చూసింది. ఈ చూసుకోవడంలో వీళ్ళు దీన్ని రాజకీయ అంశం చేసేశారు. ఇప్పుడు ఇది చాలా దురదృష్టకరం. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, ఒక డాక్టర్ పైన, పీజీ స్టూడెంట్ పైన హాస్పిటల్లో ఇంత జరిగితే ఇవాళ అందరము ఒకటిగా మాట్లాడాలి, అందరము ఒకటే ఈ ఘటనను ఖండించాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పాలి. అలాగే ఈ ఘటన పైన ప్రభుత్వం వ్యవహరించే తీరును బట్టి సమాజం మీద ఇది ఆలోచింపచేసేటట్లుగాను ఒక మార్పు తీసుకొచ్చేటట్లుగా ఉండాలి తప్పితే ఇది ఒక కాలక్షేపం వ్యవహారంలాగా అయిపోయింది. రకరకాల కథనాలు బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు పోలీసులు చూస్తేనేమో వాళ్ళ చవటతనం కనిపిస్తుంది అక్కడ. అసలు పొద్దున పూట పోలీసులకు వాళ్ళు ఇన్ఫామ్ చేశారు, రాత్రి జరిగితే పొద్దున వరకు పోలీసులకు ఇన్ఫామ్ చేయకపోవటమే ఆ కాలేజీ చేసిన మొదటి తప్పు. అది చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయడానికి రాత్రి 11:30 వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు అంటే అసలు ఏమని వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చారు, 3 గంటల పాటు తల్లిదండ్రులను కూర్చోబెట్టారు అని చెప్తున్నారు. ఇవన్నీ మనం మాట్లాడుతున్న ప్రశ్నలు కాదు, సుప్రీంకోర్టు అడుగుతుంది. హాస్పిటల్ వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. అసలు ఎవరైతే ప్రిన్సిపాల్ ఉన్నాడో ఆ ప్రిన్సిపాల్ది బాధ్యత కాలేజీలో ఏం జరిగినా ప్రెమిసిస్ లోపల జరిగిన దానికి. మరి ఆ ప్రిన్సిపాల్ ఎందుకు అలా అబద్ధాలు చెప్పటం, మీ అమ్మాయి సూసైడ్ చేసుకుందని పిలిచి చెప్పటం, వాళ్ళు కూడా నమ్మేసేసి డూడు బసవన్లాగా సూసైడే అని వాళ్ళ అమ్మాయిని వాళ్ళ బాడీని ఇంకెలాగూ చనిపోయింది కదా ఇంకెందుకు పోస్ట్ మార్టాలు ఇవన్నీ అనుకోకుండా తీసుకెళ్ళిపోతారు, దీన్ని అక్కడికక్కడే మాయమంత్రం చేసేద్దాం అనుకున్నాడా? ఏదో ప్రిన్సిపాల్కి తెలియకోకుండా దీని వెనక ఏ జరిగినా ప్రిన్సిపాల్కే తెలుసు. అందుకే ప్రిన్సిపాల్ కూడా ఏం చేశాడు, చాలా తెలివిగా ఈ ఘటన జరిగిన వెంటనే వేరే కాలేజీకి ఇక్కడ ఆయన విధుల నుంచి ఆయన రిలీవ్ చేయడము, ఇంకొక కాలేజీలో చేరటం ఇమీడియట్గా. అసలు ఇది ఎట్లా సాధ్యము? అసలు ఇక్కడనే ఈ ప్రభుత్వం యొక్క డొల్లతనం బయటపడుతుంది. ఈ ప్రభుత్వాలకి పోనీ అజమాయిషీ లేదా? ఇప్పుడు మమతా బెనర్జీ కదా మినిస్టరు, హెల్త్ మినిస్టర్ ఆవిడే, హోమ్ మినిస్టర్ ఆవిడే, చీఫ్ మినిస్టర్ ఆవిడే. మరి ఆవిడికి పట్టు లేకుండా ఎలా ఉంది? ఇక్కడ ఒక ఘటన జరిగింది హాస్పిటల్లో, అసలు ఈ ప్రిన్సిపాల్ బాధ్యత వహించి అసలు ఈ ఘటనని వెలికి తీసే విషయంలో ఆయన ఒక ఏమనాలి, ఒక సీరియస్గా ఒక ప్రోయాక్టివ్గా ఆయన పాత్ర ఉండాలి అక్కడ. అలాంటిది ఆయన చేతులు దులిపేసేసుకుని అయిపోయింది
నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, నేను వచ్చిన కార్యక్రమం అయిపోయింది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అన్నట్లు ఉంది తప్పితే ఒక బాధ్యతారాహిత్యం కనిపిస్తుంది అక్కడ. ఈ బాధ్యతారాహిత్యానికి సపోర్ట్ చేసింది ఎవరు? ప్రభుత్వం. మళ్ళీ ఇదే ప్రభుత్వం మళ్ళీ న్యాయం జరగాలి అని రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తే నవ్వుతారు. మరి ఏంటిది అసలు? ఇప్పుడు జరిగిందేంటి? మీరు చేసేదేంటి? పోనీ బీజేపీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, నువ్వు ఎలా తిప్పికొట్టాలి ఆ రాజకీయాన్ని? ఇక్కడ నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బాధ్యులైన వాళ్ళని కఠినంగా శిక్షించే ఉద్దేశం కనుక నీకుంటే వాళ్ళు ఎంత రాజకీయం చేయాలన్నా చేయలేరు. వాళ్ళు రాజకీయం చేయడానికి అవకాశం కల్పించిందే నువ్వు. కల్పించి మళ్ళీ నువ్వేం చెప్తున్నావు? వాళ్ళు రాజకీయం చేస్తున్నారని చెప్తున్నావు. అందుకని ఏది చూసినా సరే అసలు అత్యాచారం హత్య జరగటానికి ముందు ఆ కాలేజీలో పరిస్థితుల గురించి కూడా మనం ఒక నిమిషం ఆలోచించుకోవాలి. అసలు డాక్టర్స్కి నైట్ డ్యూటీస్ వేసిన తర్వాత వాళ్ళకి రెస్ట్ రూములు లేకపోతే ఎలా కుదురుతుంది? రెస్ట్ రూములు లేకపోబట్టే కదా ఆమె ఆడిటోరియం హాల్కి వెళ్ళింది. ఆడిటోరియం హాల్లో రెస్ట్ తీసుకోవడం ఏంటి? ఎంత దారుణమైన విషయం ఇది. మరి అసలు ఎందుకు రూమ్స్ లేవు అనేది ఒకటి, అలాగే సీసీ కెమెరాలు సమర్థవంతంగా పనిచేయట్లేదు అనేది ఇంకొకటి. అసలు సివిల్ వాలంటీర్లు పెట్టాల్సిన అవసరం ఏంటి? యాక్చువల్ ఆడిటోరియంలో అయితే సీసీ కెమెరాలు ఉంటాయి కదా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు అక్కడ లేదు? అదే కదా మరి మాట్లాడేది. అసలు సివిల్ వాలంటీరు హాస్పిటల్ లోపలికి ఎందుకు వచ్చాడు? అసలు సివిల్ వాలంటీర్ ఎందుకు ఉండాలి? పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉండొచ్చు కదా. పోనీ సివిల్ వాలంటీర్ని తీసుకున్నప్పుడు అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలా అక్కర్లేదా? ఏ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకోకుండా అతనికి మొత్తం కింద మీద తిరిగే అథారిటీ ఎవరిచ్చారు? అతనికి ఆ యాక్సెస్ ఎలా వచ్చింది? దీనికి పర్మిషన్ ఎవరిచ్చారు? ఇలా చాలా ఉన్నాయి. అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉన్నట్లయితే గనక దీన్ని నివారించగలం. పోనీ జరిగిన తర్వాత మీ చిత్తశుద్ధి ఏంటి? ఇప్పుడు జరగక ముందు మీకు చిత్తశుద్ధి లేదని అర్థమైంది. ఒక ప్రమాదం జరిగిన తర్వాత కూడా మీ చిత్తశుద్ధి ఏంటి అనేది మాట్లాడతారు కదా. సామాన్య ప్రజలు మాట్లాడతారు, సామాన్య ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏంటిది ఎలా జరిగింది అని ఆలోచిస్తారు. అంటే ఏ రకంగానూ ప్రభుత్వం బాధ్యతగా లేదు కాబట్టి ఇవాళ ప్రభుత్వం తరఫు నుంచి ఒక బాధ్యతాయుతమైన విచారణ జరగట్లేదు. దానికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ బయటికి రావట్లేదు కాబట్టి ఎవరికి తోచిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తున్నారు. పెల్విక్ బోన్ విరిగిపోయింది అన్నారు, చూస్తేనే పెల్విక్ బోన్ విరిగిపోయింది అని చెప్పారు. మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో, అటాప్సీ రిపోర్ట్లో పెల్విక్ బోన్ ఇరిగినట్టు రాలేదు. ఏది కరెక్ట్ ఇప్పుడు చెప్పండి? వాళ్ళు కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుందా? నిజాల్ని కప్పిపుచ్చడానికి చేసే ప్రయత్నంలో అబద్ధాలు ప్రచారం అయిపోతున్నాయి. ఇప్పుడు మీరు 150 గ్రామ్సా అని మాట్లాడుతున్నారు. అది అసలు ఆ అవకాశమే లేదని నిపుణులు చెప్తున్నారు. కానీ ఈ లోపు ప్రపంచం అంతా చుట్టేసింది ఆ వార్త. ఇప్పుడు అది ఎంత నిజమైన నిజం కాదని తెలిసినా కూడా ఒప్పుకోవట్లేదు, అక్కడికే వెళ్తున్నారు జనాలు. పైగా ఆమె చాలా హింసకు గురైంది అన్న విషయం, ఆ హింసకు గురైంది అన్న విషయాన్ని ఎక్కువ మంది వినటానికి ఇష్టపడుతున్నారు అనిపిస్తుంది నాకు. అంటే రియాక్షన్ కోసం బీజేపీ వాళ్ళు ఆ హింస చాలా జరిగింది అని వాళ్ళు ప్రచారం చేస్తున్న వెనకమాల ఇలాంటి ఘటనలు జరగకూడదు అని చెప్పకుండా వాళ్ళు ఇలాంటి జరిగింది అని చెప్తున్నారు. సరే, 10 ఏళ్ల నుంచి వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా. ఆ రోజు 2012లో నిర్భయ ఘటన జరిగిన దాన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీకి మహిళల భద్రత మీద వాళ్ళకి పట్టింపు లేదు, అది లేదు, ఇది లేదు అని చెప్పి వాళ్ళని విపరీతంగా వాళ్ళని ఒక రకంగా వాళ్ళ చేతిలో నుంచి అధికారం లాక్కోవటానికి ఆ నిర్భయ ఘటన కూడా ఒక ఆధారం అయిపోయి ఒక స్టెప్పింగ్ స్టోన్గా వాడుకున్నారు బీజేపీ వాళ్ళు. అవినీతి అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఏమన్నా ఆగినాయా సంఘటనలు? ఆగలేదు కదా. ఉన్నావులో జరిగింది, హత్రాస్లో జరిగింది. అసలు సాక్షాత్తు బాధితుల్ని చంపేసిన గొప్పవాళ్ళు మీరు. అలాగే ఇప్పుడు హైదరాబాద్ దిశ జరిగింది. దిశ చట్టం యాక్చువల్గా ఇలాంటివి జరుగుతున్నప్పుడు సీరియస్ రియాక్షన్స్ అంటే ఎన్కౌంటర్ చేయడము అంటే అనకూడదు ఆ పాట. ఎన్కౌంటర్లు పరిష్కారం అని అనుకోవడం అంత బుద్ధి తక్కువ ఇంకొకటి లేదమ్మా. ఎన్కౌంటర్ల వల్ల ఆగదు. అదే ఇలా చేయడం వల్ల శిక్షకు భయపడి జనాలు చేయడం మానేస్తారని అంటే ఇంకెక్కువే అవుతున్నాయి కదా. ఎక్కువే అవుతున్నాయి. అసలు అలా కాదు. ఇప్పుడు నిర్భయ ఘటన జరిగిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్భయ చట్టం తీసుకొచ్చింది. ఆ నిర్భయ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం అమలు పరచలేదు. వీళ్ళు అమలు పరుచున్నట్లయితే కదా ఇన్ని దారుణాలు జరిగాయి కాదు. అసలు ఇలాంటివి
ఈ ఈ మహిళలపైన వేధింపులు అనేవి ఇవాళ ఏదో కాంగ్రెస్ వాళ్ళు వచ్చాకే జరిగింది, లేదు బీజేపీ వాళ్ళు వచ్చాకే ఎక్కువైనవి అనటానికి లేదు. కాకపోతే ఇవి ఇవి సర్వసాధారణంగా జరుగుతున్న సందర్భంలో కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలనే ఒక పక్క ఆ వర్క్ జరగాలి. అలాగే జరిగినప్పుడు ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలి, ఎలా స్పందించాలి, బాధితులకు ఎలా అండగా నిలబడాలి, అలాగే సమాజానికి ఒక ధైర్యాన్ని ఎలా ఇవ్వాలి అనే విషయంలో పూర్తిగా బీజేపీ ప్రభుత్వం విఫలమైపోయిందని అనిపించింది. ఇప్పుడు నిర్భయ ఘటన కాంగ్రెస్ హయాంలో జరిగితే వాళ్ళు నిర్భయ చట్టం తీసుకొచ్చారు. మరి మీరేం చేశారు? ఇప్పుడు బ్రిజ్భూషణ్ మీద ఇన్ని ఆరోపణలు వచ్చినాయి, బ్రిజ్భూషణ్ తీసేయొచ్చు కదా, ఎందుకు తీసేయలేదు? ఇప్పుడు బిల్కిస్ బాను కేసులో ఆ నిందితుల్ని మీరు ఎందుకు పెరోల్ మీద విడుదల చేశారు? ఇప్పుడు ఇవన్నీ మీరు చేస్తూ ఉంటే సమాజం మిమ్మల్ని మంచోళ్ళు అనుకోవాలా? ఇప్పుడు మీకు బెంగాల్లో మీ ప్రభుత్వం లేదు కాబట్టి మీరు ఈ బెంగాల్లో మాకు సంబంధం లేదు, ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం అని నేస్తున్నారు. మీరు ఆహాకారాలు చేసినంత మాత్రాన మీరు వేరే రాష్ట్రాల్లో చేసినవన్నీ కప్పడిపోతాయా? లేదు కదా. మరి అందుకని ఏంటంటే బీజేపీ వాళ్ళు ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు అక్కడ మమతా బెనర్జీని దించడానికి వీళ్ళు ఇది ఒక ఆయుధంగా చూస్తున్నారు. అలా చూడొద్దు. అక్కడ చనిపోయింది ఒక డాక్టరా, ఒక యాక్టరా, లేకపోతే ఒక మామూలు పౌరులా, ఎవరనేది అనవసరం. ఎవరైనా సరే, ఎవరిదైనా ప్రాణం ప్రాణమే. ఎవరైనా అత్యాచార ఘటనలు జరగటానికి వీల్లేదు, హత్యలు జరగటానికి వీల్లేదు, ఇంత హింస మహిళల మీద జరగటానికి వీల్లేదు. మరి ఏం చర్యలు తీసుకుంటుంది మమతా బెనర్జీ? లేదు, మమతా బెనర్జీ ఏ చర్యలు తీసుకోకపోతే గనక కేంద్ర ప్రభుత్వంగా మీరేం చేస్తారు అనేది చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఈ రెండు పార్టీల మీద ఉంది. రైట్ మేడం, థ్యాంక్ యూ.